అందరికీ నమస్కారం. ఈరోజు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలయికతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని లేదా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను సూటిగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఎక్కడైతే మరి ఎమ్మెల్యే కూటమి తరపున గెలిచినటువంటి ఎమ్మెల్యే, అది టీడీపీ ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు, జనసేన ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు, బీజేపీ ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు, కానీ మీరు ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకోవాల్సింది కూటమి తరపునటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ గ్రామాల్లోనూ ఏ మండలాల్లోనూ నాయకులు, మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో వారిని కోఆర్డినేట్ చేయవలసినటువంటి అవసరం ఎమ్మెల్యే పైన ఉంటుంది. ఒక ప్రభుత్వ కార్యక్రమం చేపట్టినప్పుడు ఒక గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి టీడీపీ నాయకుడిని, జనసేన నాయకుడిని దగ్గర పెట్టి చెయ్యాలి. ముఖ్యంగా బీజేపీ నాయకులు కూడా ఉంటే వారిని కూడా ఇన్వైట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఈ సందర్భంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, అసలు కూటమిలో 15 సంవత్సరాల్లో కలిసి వెళ్ళాలని అనుకున్నప్పుడు కనీసం 5 ఏళ్ళకే ఈరోజు ఒకరికొకరికి పడలేనటువంటి పరిస్థితి. టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన వాళ్ళు ఎవరో వారికి తెలియట్లేదు, జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ వాళ్ళు ఎవరో తెలియట్లేదు. ఎవరు తెలుస్తున్నారు అని అంటే, వారికి మొక్క పరిచయం ఉన్నవాళ్ళు లేదా పరిచయ వ్యక్తులు ఉన్నవాళ్ళు ప్రతిసారి వారి దగ్గరికి వెళ్తూ రావడం జరుగుతున్నప్పుడు వారి యొక్క ఉన్నటువంటి సంభాషణ బట్టో వ్యక్తిగత పరిచయాలను బట్టి కొంతమందిని ఐడెంటిఫై చేసుకొని ఆయా పార్టీలు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. అయితే నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఒక నియోజకవర్గంలో కూటమి తరపున ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వారిని కోఆర్డినేట్ చేయాలి. లేదా ఇన్ఛార్జ్ లేని చోట మండలాధ్యక్షుడిని దగ్గర పెట్టుకోవాలి, ఆయా మండలానికి సంబంధించింది. అలాగే ఆ మండలాధ్యక్షుడు సంబంధించినటువంటి ఆయా మండల కమిటీకి చెప్పుకుంటారు. అదే మండల కమిటీ వాళ్ళు గ్రామ కమిటీ వాళ్ళకి చెప్పుకుంటారు. ఆ గ్రామంలో ఏదైతే పరిష్కారం చేయాలో లేదా అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలో అనుకున్నప్పుడు ఇరు పార్టీ నాయకుల్ని పిలిపించుకొని అక్కడ మీటింగ్ అనేది కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత కూటమిలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే పైన ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఏం జరుగుతుందంటే, టీడీపీ ఎమ్మెల్యే చోట జనసేన ఎక్కడ కూడా ఒక గౌరవం కానీ ఒక ప్రాతినిధ్యం కానీ ఎక్కడ ఏమీ జరగట్లేదు. మరి దీన్ని ఏ విధంగా చూడాలో నాకు అర్థం కావట్లేదు. రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు రావాలో మాకు అర్థం కావట్లేదు. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఒకటే ఆలోచిస్తారు. ఈరోజు కుటుంబంలో ఉండి అది తెలుగుదేశం వాళ్ళకన్నా, జనసేన వాళ్ళకన్నా, బీజేపీ వాళ్ళకన్నా సరైన గౌరవం, సరైన ప్రాధాన్యత ఇవ్వలేనప్పుడు, లేదంటే ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు వారికి ఒక ఇన్ఫార్మ్ చేయకపోవడం వల్ల, లేదంటే తదితర అంశాలపైన వారికి పిలుపుని ఇవ్వకపోవడం వలన, లేదంటే వారిని పట్టించుకోకపోవడం వలన రాబోయే రోజుల్లో అది జనసేన అవ్వచ్చు, టీడీపీ ఎమ్మెల్యే అవ్వచ్చు, బీజేపీ ఎమ్మెల్యే అవ్వచ్చు, నియోజకవర్గంలో 3 పార్టీల యొక్క కలయిక జరగకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి పార్టీకి, కూటమికి దూరమయ్యే పరిస్థితులు ఇరు పార్టీల్లో మరి పలసన అయ్యే కార్యక్రమం జరుగుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అట్లా జరగకుండా ఉండాలంటే ఒక సరైన ప్రణాళికతో, ఒక సరైన కమిటీతో, అది గ్రామ కమిటీ, మండల కమిటీ, నియోజకవర్గ కమిటీ, జిల్లా కమిటీ, అలానే రాష్ట్ర కమిటీ వేసినప్పుడే ఆ విధంగా ఏ విధంగా వేయాలో కూడా మీకు అవగాహన లేకపోతే కనుక నాకు అవకాశం ఇస్తే రాజకీయ వ్యూహాలు ఏ విధంగా మరి 3 పార్టీల కలయికలో మరొక్కసారి మనం విజయం సాధించాలంటే ఈరోజు పునాది చాలా స్ట్రాంగ్గా ఉండాలి.
అలా పునాది స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మరి ఈరోజు పార్టీల యొక్క 3 పార్టీలు అభివృద్ధి దిశగా ముందుకెళ్తాయి. ఏకాభిప్రాయాలతో అభివృద్ధి చేసుకోవడానికి, మరింత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాని పక్షంలో ఖచ్చితంగా మనం ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు ఎదురవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా మరి కూటమిలో ఉన్న పార్టీలకి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లా జరగకుండా జాగ్రత్త పడవలసినటువంటి మరి అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మాధవ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క నేను మీ స్థాయి వ్యక్తిని కాదు, కానీ ఈరోజు మీ యొక్క పార్టీలో ఒక జనసేన పార్టీ తరఫున ఒక మండలంలో ఒక అధికార ప్రతినిధిగా మరి కొంతకాలం నుంచి నేను పదవిని కొనసాగిస్తూ పార్టీకి విధేయుడిగా నా నాయకుడు చెప్పినటువంటి మాటకి శిరోధైర్యంగా ముందుకు వెళ్తూ రానున్న రోజుల్లో మరింత పార్టీని బలోపేతం చేసే దిశగానే మరి ఈరోజు నేనైతే ఏ విధంగా అయితే నా పార్టీ కోసం, నా జనసేన పార్టీ కోసం ఏ విధంగా ఆలోచిస్తున్నానో, ఈరోజు అదే కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కూడా అభివృద్ధి చెందాలనే దిశగానే 3 పార్టీల కలయికలో రానున్న రోజుల్లో మరి 3 సార్లు మరి అధికారంలో రావాలని చెప్పేసి ఏదైతే మీరు కలలుగంటున్నారో, ఏదైతే భవిష్యత్తు దిశగా అడుగులు వేస్తూ ఉన్నారో దాన్ని సాకారం చేసుకోవాలంటే ఈరోజు మనం కూటమిలో నుండి మంచిగా ఉండవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. బట్ ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాం, కూటమిలో అందరూ ఐక్యంగా ఉండాలంటున్నారు. ఐక్యంగా ఉండాలంటే ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటారు ఒకరికొకరు? దానికి ఒక కమిటీ కానీ ఒక దిశానిర్దేశం చేయవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర మరి ఎవరైతే పార్టీ అధ్యక్షులు ఉన్నారో, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. అలాగే జనసేన పార్టీ తరఫున ఉన్నటువంటి మరి అధ్యక్షులుగా ఉన్నటువంటి అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలానే బీజేపీ తరఫున ఉన్నటువంటి మరి మాధవ్ గారు ఆలోచించవలసినటువంటి అవసరం చాలా చాలా ఉంది. ఇంకా రానున్న రోజుల్లో ఇప్పుడు సర్పంచ్లు కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ వివిధ ఎన్నికలు ఇంకా రానున్నాయి. జరగవలసినటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమాల్లో 3 పార్టీల యొక్క కలయికలో 3 పార్టీల్లో కూడా సంస్థ స్థానం దక్కాలని చెప్పేసి మరి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వివిధ మరి పదవుల కోసమో మరి ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి మరి కూటమి తరపున గెలుపొందాలని చెప్పేసి మరి చాలామంది ఆశాభావంతో వ్యక్తపరుస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, ఎదురు చూసే వ్యక్తులు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మరి కూటమిలో 3 పార్టీల్లో ఎవరికి యొక్క స్థానం అంతా, ఎవరికి ఎన్ని సీట్లు, ఎవరికి ఏ కేటాయింపు ఇస్తారనే విషయంలో కూడా మరి అధిష్టానం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎవరైనా సరే 3 పార్టీల్లో ఐక్యత ఎక్కడ కూడా మరి చెడిపోకుండా ఉంటే ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఈ కూటమి మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప కాని పక్షంలో ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇకపోతే ప్రభుత్వం తరపున నియోజకవర్గంలో ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఒక గ్రామంలో పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వం తరపున లేదా ఒక సంక్షేమం ఇచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు, జనసేన నాయకుడిని లేదా బీజేపీ నాయకుడిని ముగ్గురిని పెట్టి ఒక దాన్ని సారాంశం ప్రకారంగా దాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన కార్యక్రమం చేయవలసినటువంటి కార్యక్రమం నియోజకవర్గంలో తీసుకోవాల్సినటువంటి చర్యలు, ప్రతి చర్యలు కూడా ఎమ్మెల్యే గారి పైన బాధ్యత ఉంటుంది. అంతే తప్ప ఎమ్మెల్యే అంటే ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట తెలుగుదేశం పార్టీ నాయకులు ముందు పెట్టుకొని, జనసేన పార్టీ ఉన్న చోట జనసేన పార్టీ నాయకులు ముందు పెట్టుకొని, బీజేపీ ఉన్న చోట బీజేపీ నాయకులు ముందు పెట్టుకొని ఉంటే మిగతా వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సుమా. అంతే తప్ప ఎవరిని కూడా కించపరచాలనో, కూటమి ఐక్యతని పోగొట్టాలనో, విడగొట్టాలనో నా ఉద్దేశం కాదు. ఏదైతే మా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారో మరో 15 సంవత్సరాల పాటు ఆయన మాటకి శిరోధైర్యంగా మేము పనిచేయడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటాం. శాశ్వతం జనసేన పార్టీని కొనసాగించే విధంగానే మా యొక్క నాయకుడు, అధినాయకుడు
పవన్ కళ్యాణ్ గారి మాటే మాకు శిరోధైర్యంగా ముందుకు వెళ్తామనే మాట ఇప్పుడు చెప్తున్నాం, ఎప్పుడు చెప్తాం, ఇకపై కూడా అలానే ఉంటాము. కానీ కూటమిలో మరి ఏదైతే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉన్నాయో, మూడు పార్టీల యొక్క కలయికలో మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా మరి చర్య ప్రతిచర్యల ద్వారాగా తీసుకెళ్తూ వాళ్ళని ఐక్యతంగా ఉంచడానికి, అలాగే అభివృద్ధి ఫలాలు మరి మూడు పార్టీలో ఉన్న వ్యక్తులకు అందరికీ అందేలాగా కూడా ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా ఈరోజు నాయకుల్ని బలోపేతంగా ఆర్థికంగా మీరు తీర్చలేనప్పుడు రేపు భవిష్యత్తులో ఆయా పార్టీలు జెండా పట్టుకోవడానికి కూడా కష్టమయ్యే పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దీన్ని అర్థం చేసుకోవాలని పెద్దలు మరిన్న మారు అవకాశం ఇస్తే ఇంకా కంప్లీట్గా నేను చెప్పడానికి అవకాశం ఉంది.